రజతోత్సవ సభకు ట్రాఫిక్ ఇక్కట్లు వచ్చాయి. హనుమకొండ దేవన్నపేట టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరంగల్ ఎల్కతుర్తి మధ్య 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి వాహనాలు. మధ్యలో ఎస్ఆర్ఎస్పై కెనాల్ వంతెనలు, రైల్వే ఆర్ఓబి దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు వదిలి బైక్ మీద సభకు చేరుకుంటున్నారు నేతలు. అటు కరీంనగర్ హుజురాబాద్ వరంగల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మానకొండూరు నుంచి కేశవపట్నం మధ్య 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎల్కతుర్తి సభకు 20 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, 20 కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? సో ప్రస్తుతం మనం కరీంనగర్ టు వరంగల్ హైవే పైన ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లే వాహనాలన్నీ కూడా మానకొండూరు, హుజురాబాద్ మీదుగానే ఎల్కతుర్తి సభకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, దాదాపు మానకొండూరు నుంచి కేశవపట్నం నుంచి హుజురాబాద్ కు మధ్యలో 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో దాదాపు 20 కిలోమీటర్ల మధ్యలో 3 చోట్ల భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్న కేశవపట్నం నుంచి ఎల్కతుర్తి సభ 25 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. దీంతో వాహనాలన్నీ కూడా రోడ్డు పైన నిలిచిపోయి ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో చాలా దూరం వరకు వాహనాలు అయితే వెళ్లే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద 3 జిల్లాల నుంచి వచ్చే వాహనాలతో పాటు వీణవంక, జమ్మికుంట, అలాగే ఇల్లంతకుంట మండలాలకు సంబంధించిన వాహనాలు కూడా కలుస్తూ ఉంటాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. హుజురాబాద్ నుంచి వాహనాలు ముందుకు కదలలేకపోవడంతో మిగతా రూట్లలో కూడా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం మనమున్న ఈ కేశవపట్నం, మానకొండూరు, హుజురాబాద్ హైవే పైన వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది హైవే అయినప్పటికీ కూడా సభకు వెళ్లాలన్న ఉద్దేశంతో వాహనాలన్నీ కూడా రోడ్డు మొత్తం ఆక్రమిస్తూ ఉన్నారు. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు దారి ఉండటం లేదు. అందుకే వెనక వాహనాలన్నింటికి కూడా దారి పూర్తిగా ముందుకు కదలటానికి అవకాశం లేకుండా ఉండటంతో చాలా మంది బస్సులన్నీ కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం, రాంగ్ రూట్లలో వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఇక్కడ నుంచి అంటే కేశవపట్నం, మానకొండూరు, హుజురాబాద్లలో ఆగిన ఈ వాహనాలు సభకు వెళ్ళడం దాదాపుగా అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే మరో గంట లోపల ఇక్కడ నుంచి వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఈ వాహనాలన్నీ సభకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. మరోవైపు హుజురాబాద్కి 3 కిలోమీటర్ల దూరంలో కూడా, ఎందుకంటే టౌన్ ఉంటుంది కాబట్టి ఈ 3-4 కిలోమీటర్ల పరిధి అంతా కూడా టౌన్లోనే వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది కూడా వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయినా కూడా వాహనాలు ముందుకు కదలటం లేదు. ఎందుకంటే సభకు కొద్ది దూరంలోనే వాహనాలను ఇరువైపులా పార్క్ చేస్తూ ఉండటంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించటం లేదు. దీంతో ఈ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. చాలా వరకు పొలాల్లోనో లేకపోతే ఇతర ప్లేసుల్లో ఈ వాహనాలన్నింటినీ కూడా ఆపేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నవీన్, కొద్దిగా మనం వీడియో జర్నలిస్ట్ సంపత్ చూపిస్తున్నారు. కొంచెం ముందు భాగంలో అన్ని ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. చాలా వరకు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా తమ వాహనాలను రోడ్డుకు అటు ఇటు 2 వైపులా నిలిపివేసి అక్కడే కూర్చున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.